మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఇది అర్జున విషాదయోగంలోని ఘట్టం. తన బంధుమిత్రులను యుద్ధరంగంలో చూసిన అర్జునుడు తీవ్రమైన మానసిక వేదనతో శారీరకంగా కూడా ఎలా నీరసించిపోతున్నాడో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః. ఈ శ్లోకమర్థమేమిటంటే, అర్జునుడు అంటున్నాడు, నా చేతిలో నుండి నా గాండీవ ధనుస్సు జారిపోతోంది, నా చర్మమంతా మంట పుడుతున్నట్టు ఉంది, నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను, నా మనస్సు గిరగిరా తిరుగుతున్నట్లు భ్రమ కలుగుతోంది. ఇది తీవ్రమైన మానసిక ఆందోళన మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో చూపిస్తుంది. మనసులోని దుఃఖం శారీరక లక్షణాలుగా బయటపడుతుంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన అర్జునుడి వేదనను మౌనంగా కరుణతో గమనిస్తున్నాడు. అర్జునుడు తన బాధను పూర్తిగా వ్యక్తపరిచే వరకు కృష్ణుడు ఓపికగా ఎదురుచూస్తున్నాడు. సరైన జ్ఞానాన్ని అందించడానికి ముందు శిష్యుడు తన అజ్ఞానాన్ని, దుఃఖాన్ని పూర్తిగా గుర్తించడం అవసరమని భగవానుడి ఉద్దేశ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కూడా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మన బలం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు. అర్జునుడిలాగే మనం కూడా శారీరకంగా, మానసికంగా బలహీనపడవచ్చు. అటువంటి సమయంలో మన బలహీనతను అంగీకరించడం ముఖ్యం. సమస్యను ఎదుర్కోలేనప్పుడు ఒక గురువు లేదా మార్గదర్శి సహాయం కోరడమే పరిష్కారానికి మొదటి అడుగు అని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.